హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియో ఏంటంటే సాంబార్ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మనం 2 కప్పుల కందిపప్పుని గిన్నెలో వేసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలండి. 1 గంట సేపు అలా నానబెట్టుకుంటే ఇది తొందరగా ఉడుకుతుంది. అలా నానబెట్టిన కందిపప్పుని కుక్కర్లోకి వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించాలి. ఉడికించిన తర్వాత మనం కందిపప్పులో వేసినప్పుడు కొన్ని వాటర్ ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ అయితే పొంగిపోతే తక్కువగానే వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మనం సాంబార్లోకి కావాల్సిన కాయగూరల్ని కోసుకుని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ కందిపప్పు ఉడికిపోయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. తర్వాత అదే కుక్కర్లోకి కొంచెం ఆయిల్ పోసుకుని ఆనపకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటా, మన దగ్గర ఏ కాయగూరలు ఉంటాయో అవి వేసుకోవాలండి. నేనైతే నా దగ్గర ఉన్న కాయగూరలను వేసానండి. వేసి కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత పసుపు కూడా వేసుకుని సాంబార్ ముక్కల్లో పసుపు వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసుకుని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మొత్తం ముక్కలన్నీ కలిసేటట్టు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఒక వాటర్ వేసుకోవాలండి. 1 లోట వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 లీటర్ వాటర్ వేసానండి. వేసిన తర్వాత మొత్తం ముక్కలన్నీ ములిగేటట్టుగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి 2 విజిల్స్ వేయించాలి. కుక్కర్లోనే 2 విజిల్స్ వేయించాలండి. వేయించిన తర్వాత మనం చింతపండును కూడా గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పప్పు వేసుకున్న మిశ్రమంలో ఈ ఉడకబెట్టిన కాయగూరలన్నింటినీ వేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని చింతపండు పులుపు కూడా వేసుకుని కొంచెం సేపు మరిగించాలండి. మరిగించిన తర్వాత అలా మరుగుతూ ఉండగా కొంచెం సేపు ఆగి మనం టేస్ట్ చూసుకుని తగినంత ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం కారం, కొంచెం మసాలా, నా దగ్గర ఉన్న మసాలా అయితే నేను వేసానండి. సాంబార్ పౌడర్ వేసుకోవాలనుకున్న వాళ్ళు సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత మరిగిపోయిన తర్వాత కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. చిన్న ముక్క బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి సాంబార్లో బెల్లం వేస్తే. అలా కొంచెం సేపు మరిగిన తర్వాత మనం పోపు పెట్టుకోవాలండి. సాంబారు వెల్లుల్లిని చితగొట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఆవాలు, తాలింపు మనం డైలీ పెట్టుకుంటాం కదండి. తాలింపు పెట్టుకుని మనం ఎక్కువసేపు వేగించాలండి తాలింపు. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ముందు ఆవాలు వేస్తానండి నేనైతే. ఆవాలు వేసి తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత జీలకర్ర, ఆకారం కరివేపాకు వేస్తానండి. కరివేపాకు వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆ తాలింపుని తీసుకువెళ్ళి మనం మరుగుతున్న సాంబార్లోకి వేస్తే సాంబార్ రెడీ అవుతుందండి. అలా కొంచెంసేపు అలాగా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలాగ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి సాంబార్ ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అవుతుందండి. ఈ సాంబార్లోకి అయితే నేను అప్పడాలని వేయించానండి. ఎంతో టేస్టీగా ఉన్నాయి. సాంబార్ కాంబినేషన్లో అప్పడాలు వేయించుకుని తింటే సూపర్గా ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.